మీతో కొంచెం మాట్లాడాలి. నేను మీ కంపెనీలో పనిచేసే రఘు వాళ్ళ అమ్మని. ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పాలని వచ్చాను. నీళ్ళల్లో పడి చనిపోయాడు అతను. తాను ఒక అమ్మాయి కోసం ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదు. ఈ రోజు పొద్దున్నే వాడి రూమ్ క్లీన్ చేద్దామని వెళ్ళాను. ఈ ఫోల్డర్ దేవుడి పట్ట వెనకాల నాకు కనపడింది. ఈ పేపర్స్ అన్ని మీ కంపెనీ లాగ్ బుక్ జిరాక్స్ కాపీ అనుకుంటాను. నేను ఒక కెమిస్ట్రీ టీచర్ని. ఈ పేపర్స్ అన్ని చదివినప్పుడు మీ కంపెనీ ప్రోడక్ట్లో ఏదో తప్పు జరుగుతోందో అనిపిస్తుంది. తరచూ మీరు ఈ గుడికి రావడం నేను చూస్తుంటాను. అందుకే దీన్ని మీకు ఇద్దామని వచ్చాను. అన్న వెళ్దామా? ఇంకా రెడీ అవ్వలేదా? ఇంకా వర్క్ అవ్వలేదు. ఐ జాయిన్ యూ అట్ 11:30. ఓకే బాయ్. నేను ఒక కెమిస్ట్రీ టీచర్ని. ఈ పేపర్స్ అన్ని చదివినప్పుడు మీ కంపెనీ ప్రోడక్ట్లో ఏదో తప్పు జరుగుతోందో అనిపిస్తుంది. ఫ్యాక్టరీలో ఏదో తప్పు జరుగుతుందమ్మా. నాన్న ఏదో తప్పు చేస్తున్నారమ్మా. ఏం చేస్తున్నావు? ఏంటిది? పాలు చెడిపోయాయి. అయితే ఇదెందుకు వాడుతున్నావు? మీ కంపెనీ ప్రోడక్టేగా. వెల్, ఇది పిల్లలు తాగేది. పిచ్చి పట్టిందా? దీనికి ఏం సమాధానం చెప్తారు? మన ఫ్యాక్టరీలో ఏం జరుగుతుంది? అందులో ఏం కలుపుతున్నారు చెప్పండి. నిన్నెవరో కన్ఫ్యూజ్ చేస్తున్నా. ఇది నీకు ఎవరిచ్చారు? అది ఎవరో చెప్తే వాళ్ళని చెప్పేస్తారా? తిను తిను, బాగా తిను. ఒక లోడు మొత్తం తెప్పిస్తాను. 4 పూట్ల ఇదే తిను. తిను. చెప్పరా. రే రాముడు, ఎక్కడున్నావురా? ఆఫీస్కి బయలుదేరుతున్నాను. సుధి ఇక్కడికి వచ్చింది. ప్రకాష్ బోలో. రోజు కొట్టుకున్నాం కదా. तो अटैच आदमी उसमें एक मर गया ना. दूसरा आदमी ना వెంట పడ్డాడు. పగల్ సాలే, నువ్వెందుకు ఇప్పుడు బీహార్ నుంచి ఊడిపడ్డావు? ఖతం కర్ దో. ఇప్పటికే ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి. అతను నువ్వేమీ చేయొద్దు, తప్పించుకుని పారిపో. అర్థమైందా? హలో హలో. ఏంట్రా, డివోర్స్ కావాలని వచ్చిందా? ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పు, పెట్టేస్తాను. చాలే నోర్మిరా,
నీ ప్రోడక్ట్ ఏదో తప్పుందని చెబుతానేంటి? మై గాడ్, నా ట్రేడ్ సీక్రెట్స్ ని దొంగలించడానికి ఒక దొరసాని ఎవరెవరో ట్రై చేశారు. వాళ్ళ పప్పులు నా దగ్గర ఉడకలేదు. చివరికి ఇలాంటి ఒక రూమర్ క్రియేట్ చేశారు. ఎప్పుడైతే నా భార్యకి నా మీద అనుమానం కలిగిందో ఐ హావ్ మేడ్ ఎ డెసిషన్. నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. నా సెల్ ఫోన్ కూడా ఆఫ్ చేసి పడేస్తున్నాను. ఇవాళ లంచ్ మీ ఇంట్లోనే. నౌ ఐ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీవన్. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తో నువ్వే మాట్లాడు. నా కంపెనీని రేట్ చేయమను. రే, మీ ఆవిడకి సర్ది చెప్పి ఇంటికి తీసుకెళ్తావని నిన్ను పిలిపిస్తే నువ్వేంట్రా ఎలా వాగుతావు? ఉంట్రా, నంబర్ డైల్ చేసిస్తాను. కమిషనర్ గారు మాట్లాడు. ఎందుకు ఇదంతా? హలో, సెషన్స్ కోర్ట్ మ్యాజిస్ట్రేట్ వరదరాజు స్పీకింగ్. పార్కింగ్ లో మళ్ళీ చేస్తాను. సతీష్, గుడ్ మార్నింగ్ సార్. నా దగ్గర ఒక స్టాఫ్ నెంబర్ ఉంది సార్ అది ఎవరు చెప్పండి సార్. 94440007. సార్ సార్ ఎక్కడికి వెళ్తున్నారు? ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఫ్రమ్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్. ఓకే, రైడ్ చేయడానికి వచ్చారు సార్. ఐ యామ్ రంగనాథ్. ఐ జస్ట్ కమ్, మీరు లోపలికి తీసుకెళ్ళండి. మీరు ఎక్కడికి Yes, I వెళ్ళాలి? know. ఇక్కడే ఉండండి. number you have called is currently switched off. మీరు స్టేషన్ చేసి వెళ్ళి స్టాంప్ తీసేస్తాను. మిస్టర్ అఖిల్, అంతా చెక్ చేశాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఎనీ స్పెసిఫిక్ రీజన్ అది ఇష్యూ చేయకండి సార్. ఎప్పటిలాగా రొటీన్ చెకింగ్ అంతే. దిస్ ప్రోడక్ట్ ఇస్ వెరీ హెల్తీ అండ్ హైజీనిక్. ISO, ISA నామ్స్ అన్నిటిని పర్ఫెక్ట్ గా ఫాలో అవుతుంది. దిస్ కంపెనీ ఇస్ వెరీ ట్రాన్స్పరెంట్. వి చెక్డ్ ఆల్ ది డిపార్ట్మెంట్స్. ది రికార్డ్స్ ఆర్ వెరీ క్లియర్. రే రాముడు, ఈ డాక్యుమెంట్ నేను మిస్టేక్ సర్టిఫై చేసినా. సో దట్స్ ది ఎండ్ ఆఫ్ ది గేమ్. సుధా, నా మీద నీకున్న నమ్మకం ఇంతేనా? అందరూ నన్ను కన్ఫ్యూజ్ చేశారు. పైగా విమల్ కూడా చెప్పాడు. వాడు చిన్నపిల్లాడు. దేవుడికి దెయ్యానికి వాడికి తేడా తెలీదు. హలో, అమ్మి హరిప్రకాష్.
చేసే అక్రమాలని ఎవరు ఎదిరించినా వాళ్ళని అంతం చేస్తారని చెప్పింది. ముందు రఘు, ఇప్పుడు ఓల్గా, నెక్స్ట్ ఎవరు? అఖి, ఈ టైంలో స్విమ్మింగ్ ఏంటి? కమ్ లెట్స్ హావ్ డిన్నర్. కమ్. అలా వెళ్ళి rest తీసుకో. Hey, come. Me what is? సరేనయ్యా. Hey, are you all right? రైడ్ వల్ల డిస్టర్బ్ అయ్యావా? అంతా మన మంచికే జరిగింది. ఇప్పుడు చూసావా, మన ప్రోడక్ట్లో ఏ ప్రాబ్లం లేదని ప్రెస్ వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళే అనౌన్స్ చేశారు. అండ్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా మనకింత పాజిటివ్ పబ్లిసిటీ వచ్చుండేది కాదు. ఆ రష్యన్ పిల్లకి వీడికి ఏదైనా కనెక్షన్ ఉండుండొచ్చు.